డియర్ స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఇన్స్టిట్యూట్గా అందరికీ తెలిసినటువంటిది హర్షిత్ అకాడమీ. విజయవాడలోని లబ్బిపేటలో ఉన్నటువంటి హర్షిత్ అకాడమీ కొన్ని సంవత్సరాల నుంచి విద్యారంగానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ విద్యార్థులకు కూడా ఎన్నో అవకాశాలు కల్పించింది. సుప్రసిద్ధమైనటువంటి లెక్చరర్స్తో వాళ్ళ పిల్లవాళ్ళు కోరుకున్నటువంటి జాబులను అందించినటువంటి ఇన్స్టిట్యూట్ హర్షిత్ అకాడమీ మరొక ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే అతి త్వరలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించబోయేటటువంటి ప్రతి పోటీ పరీక్షలకు కూడా ప్రసిద్ధి చెందినటువంటి అధ్యాపక బృందంతో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించినటువంటి బ్యాచ్లని ఇప్పటికే స్టార్ట్ చేసింది. దానిలో ఇండియన్ హిస్టరీ కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రను కానీ నేనే బోధిస్తున్నాను. ఈ 2019వ సంవత్సరం నుంచి హర్షిత్ అకాడమీలో నేను హిస్టరీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కోచింగ్ సెంటర్కి వచ్చి ఆఫ్లైన్ క్లాసులో కూర్చొని ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం అనేది వరిస్తుందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్కి వచ్చి ఆ క్లాసులు విని వాళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్స్ని ఎవరైతే ఫాలో అవుతారో, ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైతే ఎగ్జామ్కి సిద్ధం అవుతారో వాళ్ళు మాత్రమే మొన్నటి పోటీ పరీక్షల్లో హర్షిత్ అకాడమీలో విజయ పతాకాన్ని ఎగరవేశారు. అందుకని విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నాతో పాటు ప్రతి సబ్జెక్ట్లో కూడా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఏంటంటే మన విజయవాడలో ఉన్నటువంటి హర్షిత్ అకాడమీ. అందుకని విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే, ఈ సదవకాశాన్ని వినియోగించుకొని రాబోయేటటువంటి పోటీ పరీక్షల్లో మీరు విజేతలు కావాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఉపేందర్ సార్. రెడ్డి రాజులు అనేటటువంటి పాఠం గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. అసలు రెడ్డి రాజులు ఎవరు, వాళ్ళు ఎప్పుడు రాజ్యాన్ని స్థాపించారు, అదేవిధంగా వాళ్ళకి మన ఆంధ్రదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఏమిటి, ఈ రాజవంశంలో గొప్ప చక్రవర్తి ఎవరు, ఈ చక్రవర్తుల దగ్గర కళా పోషణ అంటే సాహిత్యంలో అగ్రతాంబూలం ఇచ్చారు కాబట్టి వీళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కవులు ఎవరు అనేటటువంటి విషయంతో పాటు అసలు ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఈ రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు, ఆంధ్రదేశంలో రెడ్డి రాజులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని స్థాపించినప్పుడు మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. ఓకేనండి. రెడ్డి రాజులు అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారు అనేది మనం చూసినట్టయితే వీళ్ళు 1325వ సంవత్సరం నుంచి 1424వ సంవత్సరం వరకు. ఓకేనండి. 1325వ సంవత్సరం నుంచి 1424వ సంవత్సరం వరకు, అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల పాటు ఆంధ్రదేశ చరిత్రలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కనబరిచారు. ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం ప్రత్యేకతలు చూసుకుందాం. ఆంధ్రదేశంలో రెడ్డి రాజుల రాజ్యం స్థాపన జరిగేటప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, కాకతీయ సామ్రాజ్యం అనేటటువంటి సామ్రాజ్యం కుప్పగూలిపోయి, అర్థమైందండి, కాకతీయ సామ్రాజ్యం అనే సామ్రాజ్యం కుప్పగూలిపోయి హిందూ మతానికి ఒక విధంగా ఇస్లాం మతం అనేటటువంటిది అడ్డుగోడగా నిలబడింది. అంటే ఆంధ్రదేశంలో వీళ్ళు పరిపాలన చేస్తున్నప్పటికీ పరిస్థితి ఏందయ్యా అంటే, వీళ్ళు ఏ పరిస్థితిలో రాజ్యాన్ని స్థాపించారయ్యా అంటే, కాకతీయ సామ్రాజ్యం అనేది ఒకప్పుడు అద్భుతంగా వర్ధిల్లింది. భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యం నా భూతం నా భవిష్యత్తు టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలన చేశారు. వీళ్ళు 1000 సంవత్సరాల నుంచి 1323 వరకు 3 శతాబ్దాల పాటు నిత్య కళ్యాణం పచ్చతోరణం. మన తెలుగు జాతి అంతా కూడా గర్వపడుతుంది వీళ్ళ పరిపాలన చూసి. అలాంటి పరిస్థితుల్లో
ఢిల్లీకి సంబంధించినటువంటి చక్రవర్తులు మన కాకతీయ సామ్రాజ్యం మీద కన్నేశారు. వేసి ఈ చక్రవర్తి అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుని 5 సార్లు ఎదుర్కొన్నారు. ఎదుర్కొని ఫస్ట్ 4 సార్లు సామంతునిగా చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. చివరికి వచ్చేసరికల్లా 1323లో రాజ్యాన్ని మొత్తం కూడా ఆక్రమించుకొని హిందువులు అనే వాళ్ళని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు పాఠం కోసం చెప్తున్నాను, మతాలు అనేది పక్కన పెట్టండి. అర్థమైందండి? పాఠం కోసం, పాఠం అర్థం కావాలంటే మతాలు చెప్పాల్సి వస్తుంది, లేకపోతే అసలు అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా విద్యార్థులకు అర్థం కాదు. హిందూ మతం మొత్తాన్ని కూడా వాళ్ళు చరమగీతం పాడాలని ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ చక్రవర్తులు. ఆ సమయంలో మొత్తం కూడా ఈ ఓరుగల్లుకి సుల్తాన్పూర్ అని పేరు పెట్టడము, బర్హునుద్దీన్ అని వాళ్ళు ఇవన్నీ పెట్టి అడావుడి చేసి పడేశారు. మొత్తానికి జగన్నాథరాయలు అని ఒకడు ఉంటే వాడికి బర్హునుద్దీన్ అని పేరు పెట్టారు. ఒక సంస్కృత పండితుడికి మతం మార్చారు. మొత్తం కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తిని, ఉద్యోగం చేస్తున్న అందరినీ కూడా తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోయేటప్పుడు ఈ ప్రాంతానికి సుల్తాన్పూర్ అని ఓరుగల్లుకు పెట్టి శిల్పకళా సంపదంతా కూడా మొత్తం పగలగొట్టి పడేస్తారు. ఆ సందర్భంలో హిందువులందరూ కూడా ఒక విధంగా ఏడుస్తున్నారు. ఎందుకు? ఈ ఇస్లాం మత ఛాందస భావాలతో మమ్మల్ని ఎక్కడ చికాకు పెడతారని చెప్పి హిందువులందరూ కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు గాయాలైన వాళ్ళే ఏడవట్లేదు, శరీరానికి గాయాలైన వాళ్ళే ఏడవట్లేదు, మనసుకు గాయమైనోడు ఇంట్లో కూర్చొని ఏడుతుండు. ఏంది మా పరిస్థితి ఎలా ఉంది? ఒకప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్నటువంటి రాజ్యం ఇలా ఉత్తర భారతదేశానికి చెందిన చక్రవర్తులకు మేము దాసోహం కావాల్సిన పరిస్థితి వచ్చిందనుకో. అలాంటి విపత్కర పరిస్థితులలో తెలుగు జాతిని ఉద్ధరించాలి, హిందూ మతాన్ని కాపాడాలని చెప్పి ఈ రెడ్డి రాజులు అనేటటువంటి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించారు. అర్థమైందండి? కాకతీయ ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యాన్ని 1323లో ఆక్రమించిన తర్వాత హిందూ మతాన్ని ఉద్ధరించకపోతే ఇక్కడ ఏదో సమస్య రాబోతుంది, అందుకని మనం ఒక కంకణం కట్టుకోవాలి, ఏంది మన మతాన్ని కాపాడాలని చెప్పి రెడ్డి రాజులు అనేటటువంటి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించారు. వాళ్ళు స్థాపించకుండా ఉంటే ఈ ఆంధ్రప్రదేశం మొత్తం కూడా ముస్లిం ఏలుబడిలో ఉండి మన సంస్కృతి కరువయ్యేది, మన భాష కరువయ్యేది, మనుషులే కరువయ్యే వాళ్ళని పరిస్థితి ఆనాడు ఉన్నది. అలాంటి విపత్కర పరిస్థితి నుంచి తెలుగు జాతిని కాపాడారు రెడ్డి రాజులు. ఒకటి. రెండో విషయం, సాహిత్యానికి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి రాజవంశం రెడ్డి రాజులు. అసలు సాహిత్యం అనగానే మన తెలుగులో ఎమ్మటే గుర్తుకొచ్చేది, ఎంత చిన్నపిల్లవాడికైనా గుర్తుకొచ్చేవాడు శ్రీనాథుడు. కవి సార్వభౌముడని చెప్పుకోబడినటువంటి గొప్ప కవి శ్రీనాథుణ్ణి అందించినటువంటి రాజవంశం ఏంటంటే రెడ్డి రాజులు. అదేవిధంగా సహజ కవిగాను తాను నమ్మిన దేవుడి కోసమే కవిత రాస్తాను కానీ నరుడి కోసం రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి, అంటే చివరిదాకా కట్టుబడి ఉన్నటువంటి ప్రత్యేకంగా పోతన లాంటి సహజ కవినటువంటి పోతన లాంటి గొప్ప కవిని భక్తుడిని అందించినటువంటి రాజవంశం ఎవరి కాలం అంటే రెడ్డి రాజులు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధిలో ప్రత్యేకంగా అహోబిలం టెంపుల్ కానీ, శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవాలయం కానీ, ఇలా ప్రతి దేవాలయం అభివృద్ధిలో కూడా ఎవరి యొక్క ముద్ర కనపడుతుందంటే మనకి రెడ్డి రాజుల యొక్క ముద్ర కనపడుతుంది. ఇటు సాహిత్యానికి, వాస్తుశిల్పానికి, మతాన్ని అన్ని విధాలుగా రెడ్డి రాజులు అనేవాళ్ళు ఆ రోజు చేసిన అభివృద్ధి ఇలా ప్రతి దానిలో కూడా మనకి ఆంధ్రదేశంలో సాహిత్యంలో కానీ వాస్తుశిల్పంలో కానీ మనం ప్రత్యేకంగా ఆంధ్రజాతి ఏమాత్రం తక్కువ కాదని చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి విధానమే విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కంటిన్యూ చేశారు. విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కూడా వాళ్ళకి బద్ధ శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఎలా అయితే వాస్తుశిల్పానికి సాహిత్యానికి అగ్రతాంబూలం ఇచ్చారో వీళ్ళు కూడా అలా చేయబట్టే అటు ఇటుగా మొత్తానికి తెలుగు సంస్కృతి వికసించింది. ఇకపోతే అసలు ఈ రాజవంశం వాళ్ళు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు, అసలు ఎవరెవరు పరిపాలన చేశారు మొత్తాన్ని చూడండి. వీళ్ళు ఎక్కడ ప్రత్యేకంగా సింహాచలం ప్రాంతం నుంచి నెల్లూరి ప్రాంతం వరకు వీళ్ళ ఎలుబడిలో ఉంది.
సింహాచలం నుంచి నెల్లూరు ప్రాంతం వరకు తమ ఏలుబడిలో పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలన చేశారు. 100 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. వీళ్ళలో మొత్తం చక్రవర్తులు ఎంతమంది అంటే 6 ప్రసిద్ధి చెందిన చక్రవర్తులు, 6 చక్రవర్తులు ఈ రాజవంశాన్ని పరిపాలన చేశారు. ఈ రాజవంశంలో ప్రోలయ నాయకుడు అనేటటువంటి చక్రవర్తి మొదటివాడుగాను, ఓకేనండి, ప్రోలయ నాయకుడు అనేటటువంటి వాడు మొదటివాడు. రెండోది అనపోతారెడ్డి అనేటటువంటి వాడు రెండో వాడుగాను. మూడోది ప్రత్యేకమైన విషయం ఏంటంటే అనవేమారెడ్డి అనేటటువంటి వాడు మూడో చక్రవర్తిగాను, ఓకేనండి. ప్రత్యేకమైనటువంటి వీళ్ళు మొత్తం 6 అనేటటువంటి వీళ్ళు మన రెడ్డి రాజులు చక్రవర్తిగా పరిపాలన చేస్తే వాళ్ళల్లో ప్రోలయ నాయకుడి గురించి మనం ప్రత్యేకం చెప్పుకోవాలి. ఈ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొకడు కుమారగిరి రెడ్డి, నెక్స్ట్ పెదకోమటి వేమారెడ్డి, ఓకేనండి, పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరంటే రాచవేమారెడ్డి, ఓకేనా, రాచవేమారెడ్డి. ఇలా 6 చక్రవర్తులు పరిపాలన చేశారు. స్థాపకుడు, ఓకేనా, స్థాపకుడు ఈయన. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే పెదకోమటి వేమారెడ్డి కాలంలో సాహిత్యం అద్భుతమైనటువంటి స్థాయిలో డెవలప్ అయింది. తర్వాత ప్రజల చేత తిరుగుబాటు చేయబడి రాజ్యాన్ని కుప్పకూల్చుకున్న చక్రవర్తిగా రాచవేమారెడ్డి. అడ్డమైన పన్నులేసి ప్రజలతో చికాకుపడి, ప్రజలు చికాకుపడి, ఇతను చికాకుపడ్డాడు రాచవేమారెడ్డి. ఇప్పుడు చూడండి, వీళ్ళు మొత్తం 6 చక్రవర్తులు దేనిని వీడు అద్దంకి అనేటటువంటి దానిని రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన చేశారు. అద్దంకి అనేటటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. మరి ఇప్పుడు ఈ రాజవంశం 6 మనం వరుసగా ఒక్కొక్క చక్రవర్తి గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. ఒక ముఖ్యమైన విషయం మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు సింహాచలం నుంచి నెల్లూరు ప్రాంతం వరకు కేంద్రంగా చేసుకొని ఆ ప్రాంతాన్ని విస్తరింపచేసుకొని అద్దంకి అనేటటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన చేశారు. వీళ్ళు ఏ చక్రవర్తులకి సమకాలీకులయ్యా అంటే విజయనగర చక్రవర్తులకి వీళ్ళు సమకాలీన చక్రవర్తులుగా చెప్తారు. అర్థమైందండి? విజయనగర సామ్రాజ్యం 300 సంవత్సరాల పాటు కొనసాగితే వీళ్ళు ఒక 100 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యానికి తలలో నాలుకలాగా వాళ్ళకెప్పుడు కయ్యాలకి కాలు దువ్వారు, వియ్యానికి వియ్యం. అంటే ప్రత్యేకంగా సాహిత్యాభివృద్ధిలో ఇద్దరు కూడా చెడి కొద్దిగా పాత్రను పోషించారు. ఇప్పుడు ప్రోలయ వేమారెడ్డి గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేద్దాం. చూడండి, ప్రోలయ వేమారెడ్డి ఈయన గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమని చెప్పాలి? రెడ్డి రాజ్య స్థాపకుడుగా ఎవరిని చెప్తారంటే ప్రోలయ నాయకుడు అనేటటువంటి వాడిని చెప్తారు. ఓకేనా? రెడ్డి రాజ్య స్థాపకుడిగా ప్రోలయ నాయకుడిని చెప్తారు. రెండోది, ఈయన దగ్గర ఎవరైనా ఉద్యోగం చేశారా? ఎవరైనా ఉద్యోగం చేయటమేంది, ఈయన దగ్గర ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఒక ఆయన ఉద్యోగం చేశాడు. ఆయన ఎవరంటే కాపయ్య నాయకుడు. కాపయ్య నాయకుడు అనేటటువంటి వాడు ఈయన దగ్గర ఉద్యోగం చేశాడు. ఇంతకీ కాపయ్య నాయకుడు ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. ముసునూరి వంశానికి చెందినటువంటి కాపయ్య నాయకుడు ఇక్కడ ఉద్యోగం చేశాడు. ముసునూరు వంశానికి చెందిన కాపయ్య నాయకుడు ఇక్కడ ఉద్యోగం చేసే తర్వాత కాలంలో రాజ్యాన్ని స్థాపించారు. ప్రోలయ నాయకుడు, కాపయ్య నాయకుడు వీళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో ఉద్యోగం చేశారు. ఈయన దగ్గర కూడా ఉద్యోగం చేశారు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈయన రాజ్యాన్ని స్థాపించుకొని కొద్దిగా సెటిల్ అవుతున్న టైంలో ప్రత్యేకంగా ఈయనతో బుక్కరాయలు విజయనగర చక్రవర్తి అయినటువంటి బుక్కరాయలు ఎంతో యుద్ధం చేశాడు. బుక్కరాయల చేతిలో ప్రోలయ నాయకుడు ఓడిపోయాడు.
అర్థమైందండి. బుక్కరాయల చేతిలో ప్రోలయ నాయకుడు ఓడిపోయాడు. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. పర్టికులర్గా రాజవంశంలో రెడ్డి రాజులు ఏ రాజులకు సమకాలికులు అంటేనో విజయనగర చక్రవర్తులకు సమకాలికులని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బుక్కరాయలకి సమకాలికులైనటువంటి కొండవీటి రెడ్డి రాజులు ఎవరంటేనేమో ప్రోలయ నాయకుడు అని చెప్పి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయనకున్నటువంటి ప్రత్యేకతమైనటువంటి విషయం ఏంటంటే ఈయన పరిపాలనా కాలంలో ఈ అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యాపార అభివృద్ధితో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన కాలంలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. ఎవరి కాలంలో? ప్రోలయ నాయకుడి కాలంలో తిప్పయ్య శెట్టి అని చెప్పి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడి యొక్క సహకారంతో, ఓకేనా, తిప్పయ్య శెట్టి సహకారంతో ప్రత్యేకంగా 2 టెంపుల్ని ఇతను డెవలప్ చేశాడు. ఎవరు? ప్రోలయ నాయకుడు. ఏ టెంపుల్ అంటే ఒక టెంపుల్ అహోబిలం అనేటటువంటి అహోబిలం టెంపుల్కి ఈయన మెట్లు కట్టించాడు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పర్టికులర్గా ఈయన పరిపాలనా కాలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం పాతాళ గంగ, ఓకేనండి, శ్రీశైలం మల్లికార్జున దేవాలయానికి పాతాళ గంగకి ఈయన మెట్లు కట్టించాడు. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. అహోబిలం దేవాలయం అభివృద్ధిలో కానీ అహోబిలం దేవాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి నిర్మించినటువంటి చక్రవర్తి కానీ, అదేవిధంగా శ్రీశైలం టెంపుల్లో పాతాళ గంగ మెట్లు కట్టించిన చక్రవర్తి రెడ్డి రాజ్య చక్రవర్తి ఎవరంటే ప్రోలయ నాయకుడు అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆయనకి ఈ దేవాలయ అభివృద్ధిలో చేదోడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే తిప్పయ్య శెట్టి అని చెప్పండి. అదేవిధంగా ఇంకో విషయం, ఈయన ప్రత్యేకమైన కొండవీడు, అర్థమైందండి, ఉదయగిరి, తర్వాత ప్రత్యేకంగా కొన్ని దుర్గాలని అభివృద్ధి చేశాడు. మొత్తం ఈయన పరిపాలనా కాలంలో టోటల్గా 84 దుర్గాలండి. ఒక దుర్గం కాదు, 2 దుర్గాలు కాదు, 84 దుర్గాలని అభివృద్ధి చేసినటువంటి రెడ్డి రాజ్య చక్రవర్తిగా ప్రోలయ నాయకుడిని చెప్తారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఆస్థానంలో ఎర్రాప్రగడ, ఓకేనండి, ఎర్రాప్రగడ అనేటటువంటి కవి కానీ, అదేవిధంగా శ్రీగిరి నాథుడు అనేటటువంటి వాళ్ళు 2 రచయితలు ఈయన ఆస్థానంలో ఉన్నట్లుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఎవరికి? ప్రోలయ నాయకుడి చరిత్ర ద్వారా ఎర్రాప్రగడ, అదేవిధంగా శ్రీగిరి నాథుడు అనేటువంటి 2 రచయితల్ని ఈయన పోషించినట్టుగా తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విజయనగర చక్రవర్తి బుక్కరాయలు ఎంతో యుద్ధం చేసి ఓడించినప్పుడు ఆయనతో సంధి చేసుకొని విజయనగర చక్రవర్తులతో మరి భవిష్యత్తులో యుద్ధాలు చేయకుండా వాళ్ళతో సంధి సంప్రదింపులు చేసుకొని రాజ్యాన్ని పదిలపరుచుకున్నటువంటి చక్రవర్తిగా ప్రోలయ నాయకుడు అయినటువంటి వాడిని చెప్తారు. ఇది ఈయనకి సంబంధించినటువంటి చరిత్ర.